మహేశ్వర్ రెడ్డికి రేవంత్ రెడ్డి పైన మంత్రులపైన మాట్లాడే అర్హత లేదని 40% కమిషన్లు తీసుకున్న చరిత్ర బీజేపీ పార్టీదని కర్ణాటకలో కమిషన్ల పర్సంటేజ్ వల్ల బీజేపీ పార్టీ చిత్తుగా ఓడిపోయింది. ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. మంగళవారం ఆలేరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మహేశ్వర్ రెడ్డి మతలేని మాటలపై ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మండిపడ్డారు. మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన మంత్రులపైన మాట్లాడే అర్హత మహేశ్వర్ రెడ్డికి లేదన్నారు. 40% కమిషన్లు తీసుకున్న చరిత్ర బీజేపీ పార్టీదన్నారు. కర్ణాటకలో కమిషన్ల పర్సంటేజ్ వల్ల బీజేపీ పార్టీ చిత్తుగా ఓడిపోయిందన్నారు. అవినీతి మంత్రులైన గాలి జనార్దన్ రెడ్డి, యడ్యూరప్పను బీజేపీలోకి ఎలా తీసుకున్నారు? సిబిఐ, ఈడీ, ఐటీ సంస్థలలో వ్యాపార కంపెనీలను బెదిరించి 6,000 కోట్ల బాండ్లు బీజేపీ సేకరించిందని ఆరోపించారు. మీరు సేకరించిన బాండ్ల బాగోతాన్ని సుప్రీంకోర్టు బయట పెట్టిందని తెలిపారు. ధరణిపై పోరాటం చేసింది కాంగ్రెస్ పార్టీ, మా నాయకులే అన్నారు. రాజకీయంగా ఉనికిని కాపాడుకోవాలని మహేశ్వర్ రెడ్డి రోజుకో డ్రామా ఆడుతున్నారని, ఆయన ఒక శాసనసభ పక్షనేతగా ఉన్నట్లు వాళ్ళ ఎమ్మెల్యేలే గుర్తించడం లేదన్నారు. రాజాసింగ్ ఏ పార్టీలో ఉన్నాడో మహేశ్వర్ రెడ్డి చెప్పాలని తెలిపారు. ధరణిపై 6 సభ్యులతో కమిటీ వేసి ధరణి స్థానంలో భూమాత పోర్టల్ తేవడానికి మా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేసిందని తెలిపారు. ధరణి పోర్టల్ సమస్యలు తీర్చడానికి 10 రోజులు స్పెషల్ డ్రైవ్ పెట్టి సుమారు 2 లక్షల అప్లికేషన్లను పరిశీలించింది కాంగ్రెస్ ప్రభుత్వం అని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సంక్షేమ పథకాలు, ప్రజాపాలన చూసి గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులందరూ కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారని తెలిపారు. మరోసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన, మంత్రులపైన ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదన్నారు. ఈరోజు బీజేపీ పక్ష నేత మహేశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతూ కాంగ్రెస్ మీద లేనిపోయిన ఆరోపణలు, ముఖ్యమంత్రి మీద ఆరోపణలు చేస్తే నేను పెద్ద నాయకుడినైతా, శాసనసభలో ప్రతిపక్ష నాయకులుగా గుర్తిస్తలేదు కాబట్టి కాంగ్రెస్ మీద ఆయన నోటికి వచ్చినట్టు మాట్లాడితే నన్ను లీడర్గా గుర్తిస్తారని చెప్పి ఇవాళ మహేశ్వర్ రెడ్డి గారు మాట్లాడడం సిగ్గుచేటు. మీ బీజేపీ చరిత్ర 40% తీసుకునే చరిత్ర మీ బీజేపీది. కర్ణాటకలో 40% తీసుకుంటానే కదా మీ ప్రభుత్వాన్ని గద్దె దింపి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టింది. అది మర్చిపోయినా మహేశ్వర్ రెడ్డి అని చెప్పి మీకు గుర్తు చేస్తున్నాం. మీ బీజేపీలో అవినీతితో కూడుకున్నటువంటి గాలి జనార్దన్ రెడ్డిని, యడ్యూరప్పను మళ్లీ ఇవాళ మీ బీజేపీలో చేర్చుకుంది మీది కాదా? అవినీతిలో కూడుకుపోయిన పార్టీ మీది. ఇలా ధరణి మీద మాట్లాడుతున్నావు మహేశ్వర్ రెడ్డి గారు. గతంలో మీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు మేం ధరణి తీసేయం, మేం ధరణి ఉంచుతాం, పథకాలన్నీ కొనసాగిస్తామన్నారు. మరి మేము అధికారంలో వచ్చినటువంటి 115 రోజులనే ధరణి మీద మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కమిటీ వేసి దానికి కోదండరాం గారిని చైర్మన్ గా వేసి, ఐఏఎస్ ఆఫీసర్ నవీన్ మిట్టల్ గారిని, అదేవిధంగా కొంతమంది సభ్యులు వేసి ఇలా 2,000 అప్లికేషన్లను క్లియర్ చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా? గతంలో ధరణి సమస్యల మీద 2 సంవత్సరాలుగా పోరాడినటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఇలా ప్రభుత్వం రాగానే స్పెషల్ డ్రైవ్ కింద 10 రోజులు దాని మీద ఎంక్వైరీ చేసి క్లియరెన్స్ చేసింది. ఎలక్షన్ కూడా రావడం వల్ల ఆ ధరణి పెండింగ్ లో ఉంది తప్ప ధరణిని క్యాన్సిల్ చేసి భూమాతగా కొత్తగా మళ్లీ రైతులకు అనుసంధానం చేసి ధరణి చట్టాన్ని రద్దు చేసి భూమాత చట్టం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా? ఒక్కసారి మీరు ఆత్మస్థాయిలో ఆత్మ విమర్శ చేసుకోవాలి. గౌరవ రేవంత్ రెడ్డి గారు గెలిచిన మొదటి నుంచి రోజు 20 గంటలు ప్రజల కోసం కష్టపడి పనిచేస్తుంటే ఇలా ధరణిలో మీకు భూములలో రేవంత్ రెడ్డి గారి పాత్ర ఉందంటున్నారు.